హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 78. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విఘ్నేశ్వరమ్మ వాళ్ళ గదిలోకి వెళ్ళాడు అర్జున్. అర్జున్ని చూడగానే చిరునవ్వు సిద్ధేశ్వరయ్య పెదవుల మీద. రారా కన్నా అని పిలిచి భార్య వైపు చూస్తూ వెంటనే మొహం సీరియస్గా పెట్టి, ఎందుకొచ్చావురా అన్నాడు. అర్జున్ చిన్న నవ్వు నవ్వుతూ వాళ్ళ నానమ్మ ఎక్స్ప్రెషన్స్, తాత మాటలు గమనిస్తూ హలో నానమ్మ పిలిచాడు. విఘ్నేశ్వరమ్మ చూసి కూడా ఏమీ మాట్లాడకుండా ఏవో టాబ్లెట్స్ వేసుకుని ముభావంగా ఉంది. అదేంటి నానమ్మ, నన్ను చూసి కూడా మాట్లాడట్లేదు? నాతో ఏముంటాయి కన్నా నీకు మాటలు? చాలా పెద్దవాడివైపోయావు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు. మీ అమ్మా నాన్న నీకు పూర్తి సపోర్ట్ చేస్తున్నారు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నేను అర్థం చేసుకోగలను నానమ్మ. అర్థమైంది కదా కన్నా. ఇంకెందుకురా ఈ ముసలిదానితో చర్చ? నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, వెళ్ళు. నానమ్మ, అమ్మకంటే ఎక్కువగా నీ ఒళ్ళోనే పెరిగాను. అందరికంటే ఎక్కువ గారం నువ్వే నన్ను చేసేదానివి. అలాంటి నువ్వు ఈరోజు ఇలా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది. కేవలం రూప విషయం వల్లే నాతో ఇలా ఉన్నావు కదా నానమ్మ? హా, అవునరా. ఆ పిల్లని పెళ్లి చేసుకోవడం నాకు సుతారం ఇష్టం లేదు. మన వాళ్ళల్లో పిల్లలు తక్కువయ్యారా ఏమిటి? నానమ్మ, నువ్వే అంటూ ఉండేదానివి, జన్మతః ఎవరు కులాన్ని పునికి పుచ్చుకోరు, ప్రవర్తన బట్టి వాళ్ళ కులం నిర్ధారణ అవుతుంది అని. అలాంటి నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఏంటి కన్నా, తెలివితేటలు చూపిస్తున్నావా? ఎవరైనా సరే చెప్పడానికి 100 చెప్తారు. అవన్నీ ఆచరణలో పెట్టాలి అంటే చాలా కష్టం. నాకు రూపం మీద ఎటువంటి ద్వేషమూ లేదు. ఆ పిల్ల మనవాళ్ళైతే కళ్ళకద్దుకుని నీకిచ్చి పెళ్లి చేసేదాన్ని. నానమ్మా, ప్లీజ్ కులం తీసుకురావద్దు మా మధ్యలోకి. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. నేను తనని ఇష్టపడుతున్నాను. అందుకనే నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను కన్నా. నా అభిప్రాయంతో పనిలేదు కదా. సంతోషంగా వెళ్ళి పెళ్లి చేసుకోండి. నేను మాత్రం నవ్వుతూ అక్షతలు వెయ్యలేను. నా పద్ధతులు, నా ఆచారాలు నాకు ఉన్నాయి. కుటుంబ గౌరవాన్ని నేను తీసి పక్కన పెట్టలేను. నానమ్మ, ఒక్క నిమిషం నా మాట విను. నువ్వు ఏ రూపని అయితే రిజెక్ట్ చేస్తున్నావో ఆ రూపే నీకు ప్రాణాలు పోసింది. ఆ విషయం నీకు తెలుసా? ఆ రోజు నువ్వు జీవస్తెవల్లాగా పడి ఉంటే అయిన వాళ్ళమైన మేమందరం భయపడి నీ దగ్గరికి కూడా రాలేదు. కాని రూప క్షణం కూడా ఆలోచించలేదు. నీ నోరు తెరచి తన శ్వాస నీకు ఊపిరిగా పోసింది. నువ్వు ఈరోజు మా ముందు ఇలా నవ్వుతూ ఉన్నావంటే అందుకు కారణం నువ్వు వద్దు అని అంటున్నా ఆ పిల్ల రూపనే. చాలా చాలా ఆశ్చర్యపోయింది విఘ్నేశ్వరమ్మ. అర్జున్ మాటలు విని నమ్మలేనట్లు అలా బొమ్మలాగా ఉండిపోయింది. నిజమా అన్నట్లు భర్త వైపు ఒక్కసారి చూసింది. వాడు చెప్పింది నిజమే. నువ్వు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు. ఈ నిజం నీకు తెలిస్తే ఎలా తీసుకుంటావో తెలియదు. అందుకనే కొన్ని రోజులు నీకు ఈ విషయాన్ని చెప్పకూడదు అని అనుకున్నాను అన్నారాయన. విఘ్నేశ్వరమ్మకి నోటమాట రావట్లేదు. అర్జున్కి లాస్ట్ షా గురించి కూడా చెప్పాలని అనిపించింది. వాళ్ళ నానమ్మ ఇదంతా విన్న తర్వాత కూడా కులం, పరువు, ప్రతిష్ట అని మాట్లాడినట్లయితే ఖచ్చితంగా చెప్పేవాడు కూడా. కానీ ఆవిడ మాటరాని పరిస్థితుల్లో అలా బొమ్మలాగా ఉండిపోయింది. నానమ్మ, నేనొక్కటి అడుగుతాను, చెప్తావా? ఏంట్రా అన్నట్లు అప్రయత్నంగా తల ఊపింది విఘ్నేశ్వరమ్మ. మా నాన్నకి నేను ఒక్కడినే కదా కొడుకుని, అవునా కాదా? అవును అన్నట్లు తల ఊపింది. మరి నేను పెళ్లి చేసుకుంటేనే ఈ వంశం నిలబడుతుంది. మన వంశం నిలబడాలి అంటే నేను పెళ్లి చేసుకోవాలి కదా? అవును అన్నట్లు మళ్ళీ విఘ్నేశ్వరమ్మ తల ఊపింది. నేను పెళ్ళంటూ చేసుకుంటే రూపనే చేసుకుంటాను నానమ్మ. మీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయికి నేను మాట ఇచ్చాను. మాట తప్పలేను. లైఫ్ లాంగ్ తనకి తోడుగా ఉంటాను. వచ్చే ముహూర్తానికి నా పెళ్ళి నానమ్మ. పెద్దలుగా మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలా ఆనందం. ఒకవేళ నేను తీసుకున్న నిర్ణయం మీకు నచ్చక మీరు రాకపోయినా మీ ఆశీస్సులు నాకుంటాయని అనుకుంటున్నాను అంటూ బాధగా రూంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. చూసారా చూసారా, వేరుడంత లేడు.
ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నాడో. కళ్ళనీళ్లు తుడుచుకుంది విఘ్నేశ్వరమ్మ. నాకు వాడి మాటల్లో ఏ తప్పు కనిపించలేదు ఈశ్వరి. ఆ పిల్ల నిజంగా ఆ రోజు నీకు ప్రాణం పోసింది. లేకపోతే ఈరోజు నేను ఒంటరి జీవితంతో నరకం అనుభవించేవాడిని. ఎందుకు నీకంత పంతం? వాళ్ళమ్మా నాన్న కూడా అర్జున్ సంతోషంగా ఉంటే చాలు అని ఒప్పుకున్నారు కదా. ఏంటండి వాడు చెప్పింది నిజమా? ఆ పిల్ల నాకు శ్వాస ఇచ్చిందా? అయోమయంగా చూస్తూ అడిగింది విఘ్నేశ్వరమ్మ. అవును, ఇన్ని రోజులు నీకు చెప్తే ఎక్కడ మండిపడతావో అని చెప్పలేదు. స్పృహ లేకుండా ఆ రోజు నువ్వు పడి ఉంటే ఆ పిల్ల తన నోటితో గాలి ఊది గుండెలపై ప్రెస్ చేస్తూ అరికాళ్ళు చేతులు రుద్దుతూ ఎంతో శ్రమించి మళ్ళీ నీకు ఊపిరిపోసింది. వాడు చెప్పినట్లు ఆ పిల్ల గుణానికి లక్ష్మీదేవి. కాదనకు ఈశ్వరి. ఎవరికి ఎవరిని రాసిపెట్టాడో భగవంతుడు. అది కాదండి, పద్ధతులు ఆచారాలకు ప్రాణం పెట్టే మన కుటుంబం ఇలా దారి తప్పితే మన మర్యాద ఏం కావాలి? గంగలో కలవాలి. అయినా ఎవరు వచ్చి అడుగుతారు? ఈ ఇంటి పెద్దగా నేను, శివరాం, కాత్యాయిని అందరం ఒప్పుకుని చేస్తున్న పనికి బయటవాళ్ళు వచ్చి ఎందుకు వేలెత్తి చూపిస్తారు? మన పిల్లాడి మనసు తెలుసుకుని వాడి పెళ్లికి మనం సపోర్ట్ చేస్తున్నాము. అది బయట వ్యక్తులకు అనవసరమైన విషయం కదా. ఎవ్వరు ఏమన్నా నేను సమాధానం చెప్తాను. నువ్వు నీ నిర్ణయం మాత్రమే ఆలోచించు. వాడు ఒకవైపు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు, నేను ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటాను అని. ఒకటి మాత్రం నిజం, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ పిల్ల ఈ ఇంటి కోడలై తీరుతుంది. అలాంటప్పుడు ఈ గొడవ ఎందుకు చెప్పు? వాడి ఇష్ట ప్రకారం జరగని. వాళ్ళైనా సంతోషంగా ఉంటారు కదా. ఈ వృద్ధాప్యంలో వాళ్ళ మీద అలిగి సాధించేది ఏముంది? మనసుని కష్టపెట్టుకోవడం తప్ప. ఉన్నన్ని రోజులు నవ్వుతూ సంతోషంగా ఉంటే చాలు. పిల్లల ఆనందానికి మించి తల్లిదండ్రులు ఇంకేం కోరుకుంటారు? భర్త మాటలు విని ఆలోచిస్తూ ఉండిపోయింది విఘ్నేశ్వరమ్మ. గది బయట వెయిట్ చేస్తున్న కాత్యాయిని అర్జున్ వైపు చూసి, ఏరా మీ నానమ్మ ఏమంది? ఒప్పుకున్నారా? అడిగింది. లేదమ్మా, కాలికి వేస్తే వేలికి, వేలికేస్తే కాలికి వేసి ఏదేదో మాట్లాడుతోంది. నానమ్మని కన్విన్స్ చేయడం కొంచెం కష్టం. బట్ నా నిర్ణయం అయితే ఆవిడికి అర్థమయ్యేలాగా చెప్పాను. సర్లే, చిన్నగా ఆవిడ ఆలోచిస్తారు. కాళ్ళు చేతులు కడుక్కుని రండి, ఏమైనా తిందురుగాని అంటూ అర్జున్ని తొందర చేసి, రంగడు అరిటాకులు కోసుకురారా అని కేకవేసింది కాత్యాయిని. రంగడు పెరట్లో 2 అరిటాకులు కోసుకువచ్చి ఇచ్చాడు. మామిడికాయ పప్పు, గుత్తి వంకాయ కూర, కొబ్బరి పచ్చడి, అప్పడాలు, పులిహార అన్నీ వడ్డించి వేడివేడి అన్నం పెట్టి కాచిన నెయ్యి వేసి, తినండి చల్లారిపోతున్నాయి అంది. మీరు కూడా కూర్చోండి అత్తయ్యా అంది రూప కొంచెం ఇబ్బందిగా చూస్తూ. ఇంతసేపా అమ్మా? మేమెప్పుడో భోజనం చేసేశాము. ఈ మధ్య షుగర్ వచ్చింది కదా, టైం టు టైం తినకపోతే అస్సలు ఉండలేము. మీతో కలిసి చేద్దామని అనుకున్నాము. రావడం లేట్ అవుతుందని ఇందాకే తిని టాబ్లెట్స్ వేసుకున్నాము చెప్పింది కాత్యాయిని. మంచి పని చేశారత్తయ్య. టైం టు టైం ఫుడ్ తింటే సగం హెల్త్ ఇష్యూస్ రావు అసలు. అమ్మమ్మగారు వాళ్ళు కూడా భోజనం చేశారా? వాళ్ళు మాకంటే ముందుగా తింటారు. 11 అయ్యేసరికి భోజనము, 2:30 అయ్యేసరికి టీ, సాయంత్రం కూడా 7 లోపే భోజనము, రాత్రి 8 కల్లా నిద్ర, ఉదయం 4 అయ్యేసరికి లేచి పూజా పునస్కారం చేసుకుంటారు నవ్వుతూ చెప్పింది కాత్యాయిని. వావ్, నిజంగా ఈ టైం టేబుల్ ఫాలో అయితే చాలా హెల్దీగా ఉంటారు. తాతయ్య అమ్మమ్మల ఆరోగ్య రహస్యం ఇదన్నమాట నవ్వింది. అవును, ఇంకా ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు అన్నీ వచ్చాయి కాబట్టి సగం పని తగ్గింది. ఇదివరకు ఆ సౌకర్యాలేమీ లేవు కదా. అన్నీ రుబ్బడం, పప్పులు రవ్వలు విసురుకోవడం, బావిలో నీళ్లు తోడుకోవడం, బండేడు చాకిరి. అప్పుడే ఆరోగ్యంగా ఉన్నాము. ఇదిగో ఇదిగో ఈ మిషన్స్ అన్నీ వచ్చాక ఇలా అల్పప్రాణుల్లాగా తయారయ్యాము నవ్వుతూ అంది కాత్యాయిని. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే శివరాం, అర్జున్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, నిన్న మొన్నటిదాకా ఒకరంటే ఒకరికి పడలేదు, ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుకుంటున్నారో అనే ఎక్స్ప్రెషన్స్తోనే మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ. భోజనాలు కంప్లీట్ చేసి అన్నీ వంటింట్లోకి సర్దేసి అప్పుడు తీరిగ్గా వచ్చి కూర్చుని కొడుకు వైపు చూస్తూ, ఒరే అర్జున్, పంతులు గారితో ముహూర్తాల గురించి మాట్లాడడానికి నిన్న ఆయన ఇంటికి వెళ్ళాము. ఆయనేమో జాతకాలు చూద్దామని డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. మీ జాతకాలను బట్టి మంచి ముహూర్తం చూడాలి కదా. మీ డేట్ ఆఫ్ బర్త్ నేను ఆయనకి చూపించి మంచి ముహూర్తం పెట్టిస్తాను. ముందు ఎంగేజ్మెంట్ జరిపిద్దాము. అమ్మాయి హెల్త్ బాగోలేదు కాబట్టి సింపుల్గా చేద్దాము. ఏమంటావు? అడిగింది కాత్యాయిని. ఓఎస్ అలాగే. కానీ అమ్మా,
ఇప్పుడు జాతకాలు అంటున్నావు. ఒకవేళ పంతులు గారు మా జాతకాలు బాగోలేదు, సెట్ కాలేదు అంటే ఏం చేస్తావమ్మా? ఒరేయ్, నాకు ఇలాంటి ఎక్కడా లేని డౌట్స్ పెట్టద్దు. అయినా ఎందుకు నెగిటివ్గా అనుకోవాలి? పాజిటివ్గా ఆలోచించొచ్చు కదా. కంగారు పడింది కాత్యాయిని. చెప్పవే అమ్మా, ఏం చేస్తావు? మళ్ళీ మొదటికి వచ్చేస్తావా? ఇప్పుడే చెప్తున్నాను, మా జాతకాలు కుదిరినా కుదరకపోయినా నేను రూపనే పెళ్లి చేసుకుంటాను అని అందరూ చూస్తూ ఉండగానే చెప్పేస్తున్నాడు అర్జున్. చూశావా వదినా, మీ వాడికి అసలు పెద్దలంటే భయం లేదు. అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న అర్జున్ మాటలు విని నవ్వుతూ అంది. హాయ్ అత్తయ్య, ఎలా ఉన్నావు? బానే ఉన్నాన్రా. ఈ మధ్య లాస్యా మీద బెంగతో హెల్త్ బాగా డిస్టర్బ్ అయ్యింది. నిద్ర పట్టట్లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నిద్ర మాత్రలు రాసిచ్చారు. ఒకటి వేసుకుని పడుకున్నానా, ఇదిగో ఇప్పుడే మెలకువ వచ్చింది. ఏంటి, మీ అమ్మని భయపెడుతున్నావు? నవ్వుతూ వచ్చి అర్జున్ పక్కన కూర్చుంది. అది కాదత్తమ్మా, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. ఎప్పటినుంచో నా పెళ్లికి ఒప్పించాలని ట్రై చేస్తుంటే అందరూ ఇప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పుడు అమ్మ జాతకాలు అంటుంది. ఒకవేళ అవి సెట్ కాకపోతే మళ్ళీ మొదటికి తీసుకువస్తారేమోనని నా భయం నాది. అలా ఏమీ కాదులేరా, కంగారు పడకు. భుజం తట్టి నవ్వింది స్వప్న. అత్తమ్మా, నువ్వు నాతో ఇలా నవ్వుతూ మాట్లాడి చాలా రోజులైంది, ఆప్యాయంగా చూస్తూ అన్నాడు అర్జున్. తప్పుగా అనుకున్నాన్రా నిన్ను. అర్థం చేసుకోలేకపోయాను. లాస్యా విషయంలో మీరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను అర్జున్ అంటూ పవిట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ చాలా చాలా థ్యాంక్స్ అమ్మా అంది రూపవైపు చూస్తూ ఆప్యాయంగా. అయ్యో, ఇట్స్ ఓకే ఆంటీ. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాన్రా. నా కూతుర్ని కాదన్నావు అన్న కోపం, అందుకనే నీతో మాట్లాడలేకపోయాను. ఇప్పుడు నా మనసులో ఎటువంటి కోపమూ లేదు. నీ పెళ్లి పనులన్నీ దగ్గర ఉండి నేనే చూసుకుంటాను. నేనే దగ్గర ఉండి మీ పెళ్లి జరిపిస్తాను. థ్యాంక్ యూ అత్తయ్య. రూప లైట్ కలర్ పింక్ శారీ కట్టుకోవడం వల్ల దానిపై ఏదో మరక స్పష్టంగా కనిపిస్తోంది. అది చూస్తూ వాష్రూమ్ వైపు వెళ్ళింది. అప్పుడే అర్జున్ ఫోన్కి పదే పదే నోటిఫికేషన్స్ వస్తున్నాయి. వచ్చిన మెసేజెస్ అన్నీ చెక్ చేస్తూ ఏదో క్లారిటీ వచ్చినట్లు మొహం పెట్టి వెంటనే ఎవరికో కాల్ చేసి గార్డెన్ ఏరియా వైపు గబగబా వచ్చి, ఏంటి ప్రతాప్, నిజమా ఇదంతా? అవును సార్, నిజం. డిఎన్ఏ కూడా సూట్ అవుతోంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ప్రతాప్? ఎలా? వాడిని కస్టడీలోకి తీసుకున్నావా? తీసుకున్నాను సార్. మీరు చెప్పినట్లు మన స్టైల్లో ట్రీట్ చేశాక నోరు తెరిచి ఒక్కొక్క విషయం చెప్తున్నాడు. మీకు వాయిస్ మెయిల్ కూడా పంపించాను, చూడండి సార్ చెప్పాడు ప్రతాప్. సరే, నేను ఇప్పుడే చెక్ చేస్తాను. ఈ విషయం బయటికి రాకూడదు ప్రతాప్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఏంటి సార్ మీరు నన్ను రిక్వెస్ట్ చేయడం? ఆర్డర్ వేయండి. ప్రతాప్, జాబ్ ప్రకారం నేను నీ పై ఆఫీసర్నే అయినా నువ్వు నాకు మంచి స్నేహితుడివి. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని డ్యూటీ కాదు, మై పర్సనల్ వర్క్. ఇట్స్ ఓకే సార్, మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. మీరే అన్నారు కదా నేను మీ స్నేహితుడిని అని. ఈ మాత్రం వర్క్ మీకోసం నేను చేయగలను. ఒకసారి ప్రూఫ్స్ అన్నీ చెక్ చేయండి. ఓకే, డెఫినెట్గా చెక్ చేస్తాను. ప్రతాప్, ఇంకొక మాట. ఏంటి సార్? రూపకి ఈ విషయం తెలియకూడదు. లేదు సార్, తెలియనివ్వను. నా నుంచైతే తెలియదు, హామీ ఇస్తున్నట్లన్నాడు ప్రతాప్. థ్యాంక్ యూ ప్రతాప్. ఆ ఈడియట్ని నేను స్టేషన్కి వచ్చే వరకు వదిలిపెట్టద్దు. చాలా పని ఉంది వాడితో. ఓకే సార్, మీరు చెప్పినట్లే చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు. అర్జున్ ఆ వాయిస్ మెయిల్స్ అన్నీ వింటుంటే పిచ్చ కోపం వచ్చింది. ఎక్కడా లేని ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. గార్డెన్ ఏరియాలో అటూ ఇటూ తిరుగుతున్న అర్జున్ వైపు చూస్తూ దగ్గరగా వెళ్తోంది రూప. రూప రావడం గమనించి వాయిస్ మెయిల్స్ స్టాప్ చేసి, ఇటెందుకు వస్తున్నావు రూపా? నాకు పని ఉంది, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుని నేనే వస్తాను. ఎందుకు సార్ అంత సీరియస్గా ఉన్నారు? అరే, చెప్తున్నాను కదా, ఆఫీస్ వర్క్, ఫోన్ మాట్లాడాలి, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు అర్జున్ సీరియస్గా. ఓ సారీ సార్. ఏంటా ఇక్కడ తిరుగుతున్నారని క్యాజువల్గా వచ్చాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది రూప. అర్జున్ కాల్ మాట్లాడి లోపలికి వచ్చేసరికి హాల్లో ఎవ్వరూ లేరు. ఇదేంటి, ఇక్కడే ఉన్నారు కదా అందరూ, ఎక్కడికి వెళ్ళారు? కాత్యాయిని రూంలోకి వెళ్ళాడు అర్జున్. కాత్యాయిని రూపకి ఏవో చీరలు తీసి చూపిస్తోంది. ఏంటమ్మా, ఏం చేస్తున్నారు? రూప కోసం కొన్ని చీరలు సెలెక్ట్ చేశాన్రా, తనకి నచ్చుతాయో లేదో చూపిస్తున్నాన్రా, నువ్వు కూడా చూడు, మీ ఆవిడికి ఏం సూట్ అవుతాయో. ఆ మాటకి అర్జున్ కళ్ళల్లో మెరుపు, రూపకి ఎక్కడా లేని సిగ్గు. ఐమూలగా అర్జున్ వైపు చూసింది. అర్జున్ చిన్న నవ్వు నవ్వి, రూప వైట్గా ఉంటుంది కాబట్టి బ్రైట్ కలర్స్ బాగుంటాయమ్మా అంటూ కొన్ని చీరలు సెలెక్ట్ చేశాడు. అవన్నీ చూస్తూ, సో
ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత చీరలే కట్టుకోవాలి. చూస్తుంటేనే అర్థమవుతోంది అని మనసులో అనుకుంది రూప. ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్న రూప వైపు చూస్తూ ఏంటి ఏంటి అని కనురెప్పలు ఎగరేసి అడిగాడు అర్జున్. ఏమీ లేదు అని చిన్న నవ్వు నవ్వింది. అవునమ్మా, అత్తయ్య నాన్న ఏరి కనిపించట్లేదు? ఒరేయ్, నిన్నడిగి మీ ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాను కదా. వెళ్ళారు పంతులు గారి దగ్గరికి, అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి. 1 గంటలో వస్తారు. అమ్మా, ఇప్పుడు మా జాతకాలు కుదరకపోతే ఏం చేస్తారే? అసలు ఇవన్నీ ఎందుకు? అర్జున్, అలా తీసి పడేయకూడదురా. నీ మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో పెద్దలందరమూ ఒప్పుకున్నాము. వాళ్ళ ఆచారాలు పద్ధతులు నువ్వు ఒప్పుకోవాలి కదా. ప్రతిదీ నువ్వు చెప్పినట్లే జరగాలి, నీ ఇష్ట ప్రకారమే నడవాలి అంటే కుదరదు. వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్గా ఉండాలి కదా. అంతా మంచే జరుగుతుంది. బీ పాజిటివ్. సర్లే, నాకు బాగా నిద్ర వస్తోంది. మార్నింగ్ నుంచి డ్రైవ్ చేసి అలసిపోయాను. ఈ మధ్య నైట్ డ్యూటీస్ ఎక్కువైపోయాయి. రెస్ట్ తీసుకుంటానమ్మా నేను. ఈ చీరలు జ్యువెలరీ ఇవన్నీ మీరే చూసుకోండి. సర్లేరా, వెళ్ళి రెస్ట్ తీసుకో. రూప వైపు ఒక్కసారి చూసి పర్వాలేదా, వెళ్ళమంటావా ఉండనా అని కళ్ళతోనే అడిగాడు. వెళ్ళండి సార్, రెస్ట్ తీసుకోండి అని తాను కూడా ఎక్స్ప్రెషన్తోనే చెప్పింది. మరిప్పుడు మా అమ్మని చూస్తే నీకు భయం వేయట్లేదా? లేదు, భయం వేయట్లేదు నవ్వుతూనే ఎక్స్ప్రెషన్తో చెప్పింది. అర్జున్ ఫోన్లో ఏదో నెంబర్ డయల్ చేసి కాల్ మాట్లాడుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. రూపా, ఈ చీరలన్నీ నీకు నచ్చాయా? ఎలా ఉన్నాయి? ఏదైనా ఎక్స్చేంజ్ చేద్దామా? వద్దత్తయ్యా, చాలా బాగున్నాయి. చాలా మంచి సెలెక్షన్. ఎక్స్పెన్సివ్ అనుకుంటా కదా. అవును మరి, పెళ్ళికి ఆ మాత్రం ఉండాలి కదా. ఇది ఎంగేజ్మెంట్కి కట్టుకో, ఇది ఫోటోషూట్కి కట్టుకోవాలి అంటూ ఏ ఏ టైమ్స్లో ఏ ఏ చీరలు కట్టుకోవాలో సెలెక్ట్ చేసి మరీ ఉంచింది కాత్యాయిని. అన్నింటికీ తల ఊపుతూ ఊకొడుతోంది రూప. నీకు కోపం లేదు కదా? కోపమా? ఎందుకత్తయ్య గారు? అంటే నిన్ను శారీ షాపింగ్కి తీసుకువెళ్లకుండా ఇలా ఇక్కడ ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను కదా. కోపం వస్తుందేమోనని అడుగుతున్నాను. అయ్యో లేదండి, మీరు నా కోసం చాలా శ్రమ తీసుకున్నారు. పైగా చాలా బడ్జెట్ ఎక్కువ. అరే రూపా, నువ్వు ఇకపై మా ఇంటి కోడలివి కాబోతున్నావు. దర్జాగా ఉండాలి కదా. అండ్ నీకింకొక విషయం చెప్పాలి. ఏంటత్తయ్య గారు? పెళ్ళయ్యాక ఇలాంటి డ్రెస్సులైతే వేసుకోకమ్మా. చుడీదార్లు ప్యాంట్ షర్ట్లు అస్సలొద్దు. చీరలే కట్టుకోవాలి. ఇది నా రిక్వెస్ట్, సరేనా? రూప ఒక్క నిమిషం ఆలోచించి అలాగే అత్తయ్య గారు. నాకు తెలుసు, నా కోడలు బంగారం. చెప్పిన మాట చక్కగా వింటుంది. నేనే అర్థం చేసుకోలేకపోయాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆఖరికి చేయి కూడా చేసుకున్నాను. మా వాడి జీవితంలో నుంచి వెళ్ళిపో అంటూ నేను చాలా చాలా బాధ పెట్టాను. నాకు అర్థం కానిది ఏమిటంటే, నువ్వు వాడి జీవితంలోకి రాలేదు. వాడే నిన్ను కోరుకుని నీ జీవితంలోకి వచ్చాడు. ఇది అర్థం చేసుకోలేక నీతో నేను ఒకప్పుడు చాలా రూడ్గా బిహేవ్ చేశాను. తలుచుకుంటే చాలా గిల్టీగా, చాలా తప్పు చేసినట్లు అనిపిస్తోంది. ఐఎమ్ రియల్లీ సారీ రూపా. అయ్యయ్యో అత్తయ్య గారు, ప్లీజ్ మీరు అస్సలు బాధపడద్దు, అలా మాట్లాడద్దు. మీరు అదంతా అర్జున్ సార్ మీద ప్రేమతోనే చేశారని నాకు తెలుసు. నేను అర్థం చేసుకోగలను. రూప తల మీద ప్రేమగా నిమిరి, సరే, నీకు ఈ చీరలన్నీ నచ్చాయి కదా. నచ్చకపోతే చెప్పు, వేరేవి తెప్పిస్తాను. లేదత్తయ్య, మీ సెలక్షన్ చక్కగా ఉంది. నాకన్నీ నచ్చాయి. సరే అయితే నువ్వు వెళ్ళి మెడిసిన్స్ వేసుకుని కాసేపు రెస్ట్ తీసుకో. ఈవినింగ్ అర్జున్తో కలిసి మన పొలాలు చూడడానికి వెళ్దాము, సరేనా? నేనా? హా, అవును నువ్వే. తెలియాలి కదా నీకన్నీ. మన ఊర్లో మనకెన్ని పొలాలు ఉన్నాయో తెలుసా? తెలుసుకోవాలన్నీను. సాయంత్రం అర్జున్తో చెప్తాను. సరదాగా అలా వెళ్ళిరా అంటూ రూంలోకి వెళ్ళి అటూ ఇటూ దొర్లుతూ నిద్రడాక అర్జున్కి కాల్ చేసింది రూప. అర్జున్ ఫోన్ ఎంగేజ్ వస్తూనే ఉంది. ఈయన ఎవరితో ఇంతసేపు మాట్లాడుతున్నారు? బహుశా ఆఫీస్ వర్క్ గురించి అనుకుంటా. ఆ క్రిమినల్స్ దొరకలేదు కదా, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? డిస్టర్బ్ అవుతున్నట్లున్నారు. పోనీ రూమ్కి వెళ్ళి చూస్తే? అమ్మో వద్దులే. అసలే ఈ మధ్య అర్జున్ సార్ చాలా రొమాంటిక్ అయిపోతున్నారు, లేకపోతే చాలా కోపంగా ఉంటున్నారు. నేను రూమ్లోకి వెళ్తే తలుపు గొల్లెం పెట్టేసి నన్ను ఏడిపించచ్చు. పైగా ఇక్కడ అందరూ ఉన్నారు. ఒక రవ్వ గట్టిగా మాట్లాడినా అందరికీ వినిపిస్తుంది. ఎందుకొచ్చింది? నా మిస్డ్ కాల్ చూసి ఆయనే నాకు కాల్ చేస్తారు అనుకుంటూ అర్జున్ కాల్ కోసం వెయిట్ చేస్తూ కళ్ళు మూసుకుంది. ఎప్పుడు నిద్ర పట్టిందో తనకే తెలియకుండా నిద్రలోకి జారిపోయింది.
రూప మిస్డ్ కాల్స్ చూసి అర్జున్ కాల్ చేశాడు. కానీ రూప మంచి నిద్రలో ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయలేదు. మండువా ఇల్లు కావడంతో సూర్యకిరణాలు సరాసరి ఇంటి మధ్యలో పడుతూ ఉంటాయి. అలాంటిది ఉన్నట్లుండి చీకటి కమ్ముకోవడంతో బాల్కనీలోకి వచ్చి పైకి చూశాడు అర్జున్. మబ్బు పట్టి ఉరుముతోంది ఆకాశం. చల్లని గాలి వీస్తోంది. వాన వస్తే బావుండు, ఎండలు మండిపోతున్నాయి, చల్లగా ఉంటుంది అని మనసులో ఒక చిన్న కోరిక. రూప ఏం చేస్తోంది? ఏంటిది, నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటూ రూపని వెతుక్కుంటూ రూప ఉన్న గదిలోకి వచ్చాడు. బాల్కనీ వైపు నుంచి చల్లని గాలి వీస్తోంది. అలసిపోయి ఉండడంతో మంచం మీద ఆదమర్చి నిద్రపోతోంది రూప. ఆ గాలికి చీర రెపరెపలాడుతుంటే సన్నని నడుము కనిపించి కనిపించకుండా దోబూచులాడుతోంది. కనుముక్కు తీరు తీర్చిదిద్దినట్లు ఉండే రూపము, ఎత్తుకు తగ్గట్లు ఉండే శరీర సౌష్ఠవము, పాలరాతి శిల్పంలాగా కనిపిస్తోంది రూప. అలా చూస్తూ ఉండిపోయాడు. ఉరుములు మెరుపులతో ఉన్నట్లుండి చినుకులు పడడం స్టార్ట్ అయింది. ఒరే అర్జున్, అర్జున్ గట్టిగా అరిచింది కాత్యాయిని. కాత్యాయిని పిలుపుతో కంగారుపడి ఏంటమ్మా అరిచాడు. రూప రూంలో ఉండే ఆ అరుపుకి రూప కంగారు పడి ఉలిక్కిపడి నిద్రలేచింది. టెర్రస్ పైకి రారా త్వరగా, బట్టలు ఒడియాలు అన్నీ ఉన్నాయి, చచ్చి చడి పిండి రుబ్బి పెట్టాము, బండెడు బట్టలు, నేను ఒక్కదాన్ని మోసుకుని తీసుకురాలేను, త్వరగా పైకి రారా అరిచి కేకలు వేస్తోంది కాత్యాయిని. వస్తున్నాను ఉండు అంటూ వడివడిగా మెట్లు ఎక్కాడు అర్జున్. కాత్యాయిని మాటలు విన్న రూపు కూడా హెల్ప్ చేద్దామని అనిపించి మంచం మీద నుంచి దిగింది. కానీ తన చేతిని చూసుకుని, ఒక్క చేత్తో నా చీరని పట్టుకుని స్టెప్స్ ఎక్కడానికే సరిపోతుంది, పైగా వాన కూడా పడుతోంది, నేను వెళ్ళడమే కష్టం, ఇంకా ఏం హెల్ప్ చేస్తాను అనుకుంటూ ఆగిపోయింది. అర్జున్ గబగబా పైకి వెళ్ళాడు. అప్పటికే చినుకులు పడుతున్నాయి. అబ్బా అమ్మా, మొబ్బు పట్టగానే తీసుకువచ్చుకోవచ్చు కదా అంటూ గబగబా బట్టలన్నీ లాగి చేతిపైకి వేసుకుని పెట్టిన ఒడియం పల్లాలు అన్నీ ఒకదానిపై ఒకటి పెట్టి, నువ్వు దిగు, నేను తీసుకువస్తాను అన్నాడు అర్జున్. కాత్యాయిని ఎండలో వేసిన చల్లమిరపకాయలు జాగ్రత్తగా పట్టుకుని చిన్నగా స్టెప్స్ దిగింది. అర్జున్ వెనకాలే అవన్నీ తీసుకువచ్చి చైర్లో పడేస్తూ, అబ్బా ఏంటమ్మా ఈ బట్టలన్నీ, ఎన్ని రోజులయ్యింది ఉతకక? ఏం చేయమంటావురా, ఒక్కదాన్ని ఎన్ని పనులు చేసుకుంటాను చెప్పు, వాషింగ్ మిషన్ వేయడం కుదరలేదు, నేనేమో పొట్టిగా ఉంటాను, అన్ని బట్టలు మోసుకుని దిగడం ఒక్కసారి అవ్వదు, 2-3 సార్లు ఎక్కి దిగాలి, నువ్వు అనుకో తాడి చెట్టులాగా ఎదిగావు, అన్నీ ఒక్కసారి తీసుకొచ్చేస్తావని పిలిచాను, థ్యాంక్స్ రా. ఒడియాలు ఎక్కడ తడిసిపోతాయో అని కంగారు పడ్డాను. ఏదో ఘన విజయం సాధించినట్లు సంతోషపడిపోతున్న తల్లివైపు చూసి, సో నేను తాడి చెట్టు అంటావు అంతేనా నవ్వుతూ అడిగాడు. ఏ కాదా, ఆ హైట్ చూడు, ఇంకా నయం 6'2"తో ఆగిపోయావు, ఇంకా పెరిగి ఉంటే కష్టమైపోయేది, నీ సైజు బట్టలు వెతకలేక చచ్చాననుకో, కొన్ని మెటీరియల్స్ నేనే తీసుకువెళ్ళి కొట్టించాను, వాడు కడుపుతో ఉన్నప్పుడు నువ్వు మునక్కాయ మింగేసి ఉంటావు. కాత్యాయిని మాటలు వింటూ నవ్వుతూ అక్కడికి వస్తూ అన్నాడు శివరాం. ఏంటి సెటైర్ వేస్తున్నారా? లేకపోతే ఏంటోయ్, నీ కొడుకు మాత్రమే ఈ ఇంట్లో నీకు ఎత్తుగా కనిపిస్తున్నాడా? నేను కూడా ఎత్తే కదా. అబ్బో పెద్ద ఎత్తు, మా తమ్ముడు పోలిక వచ్చింది నా కొడుకుకి, అందుకే అంత అందంగా ఉన్నాడు, మేనమామ పోలిక రావడం అదృష్టం. అంటే ఏంటి, నేను అందగాడిని కాదా? చాలేండి, అందం గురించి మీరు నేనే మాట్లాడుకోవాలి, పదండి, అవతల చాలా పనులున్నాయి. అన్నట్లు నిన్న పంతులుగారు ఏమన్నారు చెప్పనే లేదు? ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చొచ్చాను, ఆయన 2 రోజుల తర్వాత కనిపించమన్నారు, జాతకాలు వేసి క్షుణ్ణంగా పరిశీలించి చెప్తారట, వెయిట్ చేయాలి మరి, తప్పదు. ఏం చెప్పినా సరే నేను రూపనే పెళ్లి చేసుకుంటాను. ఏంట్రా నీ జపం, మేమేమైనా కాదని అన్నామా? ఏమో అమ్మా, జాతకాలు చూపిస్తున్నారు, ఒకవేళ రిజల్టు నెగిటివ్గా వస్తే ఆలోచిస్తారు కదా, అందుకనే చెప్తున్నాను. నువ్వేమీ భయపడకు, రూప మా ఇంటి కోడలు, సరేనా? చిన్న నవ్వు నవ్వి బట్టలన్నీ మడతలు వేస్తోంది కాత్యాయిని. అర్జున్ కాత్యాయినికి హెల్ప్ చేస్తూ తాను కూడా ఒక చెయ్యి వేశాడు. ఏంటి అలా చూస్తూ కబుర్లు చెప్పడమేనా, మీరు కూడా ఒక చెయ్యి వేయచ్చు కదా, త్వరగా మడతలు పెట్టేయచ్చు అంది భర్త వైపు చూస్తూ కాత్యాయిని. అంత సీన్ లేదు, ఒక్కరోజు మడత పెడితే నువ్వు బట్టలన్నీ తీసుకువచ్చి నా ముందే పడేస్తావు, నేను నీకు హెల్ప్ చెయ్యనే. చూసావా అర్జున్, మీ నాన్న ఎలా అంటున్నారో నన్ను, మొన్న ఒక్కరోజు బట్టలు మడతపెట్టి ఇంత సీన్ చేస్తున్నారు. ఓయ్, ఒక్కరోజు కాదమ్మా, వరుసగా వారం రోజులు నేను లెక్క పెడుతూనే ఉన్నాను. పోనీలే పాపం, ఒక్కత్తి చేసుకోలేదు అని ఒక్కరోజు హెల్ప్ చేశాను అంతే, వారం రోజులు నాతోనే మడత పెట్టించావు. ఇద్దరూ మాట అనుకోవడం మొదలుపెట్టారు. చాలేండి ప్రతిదానికి గొడవ,
చిన్న హెల్ప్ చేస్తే ఇంతలాగా చెప్పుకోవాలా? అసలు నేనెందుకు హెల్ప్ చేయాలి నీకు? బయట కష్టపడి వచ్చి ఇంట్లో కూడా వర్క్ చేయాలా? వాళ్ళిద్దరూ వాదులాడుకోవడం చూసి, బాబోయ్! వార్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళ మధ్యలోకి వెళ్తే తబలా వాయించినట్లు నన్ను వాయించేస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే బెటర్ అనుకుంటూ చిన్నగా అక్కడ నుంచి జారుకున్నాడు. ఎవ్వరూ చూడకుండా రూప రూంలోకి వచ్చాడు. రూపకి మెలకువ వచ్చేయడంతో బాల్కనీలో నుంచి బయటికి చూస్తోంది. ధారగా పడుతున్న వర్షపు నీటికి చేతిని అడ్డుపెట్టి వర్షపు చినుకులు పట్టుకుని గాల్లోకి విసురుతూ ఆటలాడుతోంది. చల్లని గాలి అల్లరి చేస్తుంటే వర్షపు చినుకులు జలజలా రాలుతూ ఉంటే రూప ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తోంది. చున్నీ రెపరెప ఎగురుతోంది. డార్క్ బ్లూ కలర్ శారీ కట్టుకోవడంతో పాలమిగడ రంగులో ఉండే రూప సన్నని నడుము స్పష్టంగా కనిపిస్తోంది. అర్జున్కి అల్లరి చేయాలని అనిపిస్తోంది. చప్పుడు చేయకుండా పిల్లిలాగా అడుగులు వేస్తూ వెళ్ళి ఒక్కసారిగా రూప నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. అంతే, హడిలిపోయిన రూప గట్టిగా గావుకేక పెట్టింది. రూప అలా అరుస్తుందని ఎక్స్పెక్ట్ చెయ్యని అర్జున్ చాలా కంగారు పడిపోయి రూపని వదిలేసి, ఒసేయ్ ఎందుకే అలా అరిచావు అన్నాడు. మీరా తడబడుతూ అంది రూప. నీ ఎంకమ్మ, నేను కాక నిన్నింకెవరు అలా పట్టుకుంటారు? ఎందుకలా అరిచావు? నాకు భయమేసిందండి. ఆకాశం చూడండి ఎంతలాగా ఉరుముతుందో. పైగా కారు మబ్బులు పట్టి అంతా చీకటిగా ఉంది. కరెంటు పోయింది. ఇదేంట్రా క్లైమేట్ ఇలా మారిపోయింది అని నేను ఆలోచిస్తుంటే మీరు వెనక నుంచి వచ్చి నన్ను అలా హగ్ చేసుకున్నారు. నాకు భయం వేసింది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే రూప అరుపులు విని గబగబా అక్కడికి వచ్చారు కాత్యాయిని, స్వప్న, శివరాం. శివరాం తన ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేశాడు. అర్జున్, రూప ఒకే గదిలో ఉండడం, ఇద్దరూ కంగారు పడుతూ ఒకరిని ఒకరు చూసి చూడనట్లు చూసుకోవడం గమనించి ఏం జరిగిందో ఊహించి వాళ్ళల్లో వాళ్లే చిన్నగా నవ్వుకుంటూ, ఇంకా మనం ఆలస్యం చేస్తే లాభం లేదు వదినా. త్వరగా వీళ్ళిద్దరికీ పెళ్లి చేయకపోతే పెళ్లి కాకముందే నీ చేతుల్లో మనవడునో మనవరాలనో పెట్టేస్తారు. కాత్యాయనికి వినిపించేలాగా చిన్నగా అంది స్వప్న. కాత్యాయని స్వప్న మాటలు విని, ఆగు స్వప్న, ఆ పిల్ల ఎందుకు అరిచిందో. నా కొడుకు ఏమీ అంత ఫాస్ట్ కాదు, అమాయకుడు అంటూ అర్జున్ని వెనక వేసుకుని వచ్చి, ఎందుకమ్మా అలా అరిచావు అడిగింది కాత్యాయని. అది అది నాకు ఉరుములంటే భయం ఆంటీ. ఇందాక పెద్దగా ఉరిమింది కదా ఆకాశం, దడగా అనిపించింది. అప్పుడే అర్జున్ సార్ వెనక నుంచి వచ్చారు. ఆయన్ని చూసి భయపడి గట్టిగా అరిచాను తడబడుతూ చెప్పింది రూప. ఓహో, ఈ మాత్రం దానికి అంత భయపడ్డావా? ఆ మాత్రం ధైర్యం లేకపోతే ఎలా? పైగా నువ్వు చదివేది డాక్టర్ చదువు. ఎలా పిల్ల ఇలా అయితే? చీకట్లో అర్జున్ని చూసి భయపడిందంట వదినా, విన్నావా అంది స్వప్న వైపు చూస్తూ. ఏమో, నాకది నిజం కాదని అనిపిస్తోంది. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు దొంగచూపులు చూసుకుంటున్నారు డౌట్గా అంది స్వప్న. ఊరుకో వదినా, నువ్వు మాత్రం మా అన్నయ్య గారిని పెళ్లి కాకముందు దొంగచూపులు చూడలేదా ఏంటి? ఎప్పటి విషయం మాట్లాడుతున్నావు వదినా? అది జరిగి 2 పుష్కరాలు దాటిపోయింది. ముసిముసి నవ్వులు నవ్వింది స్వప్న. చూసావా, ఆ రోజులు తలుచుకుంటే ఇప్పుడు కూడా నీ బుగ్గల్లోకి సిగ్గు వచ్చింది. మరి పెళ్లి కావాల్సిన పిల్లలు, ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉన్న పిల్లలు, ఒకరిని ఒకరు చూసుకోవడం మాట్లాడుకోవడం చెయ్యరా ఏమిటి అంటూ అర్జున్ వైపు చూసి, ఒరేయ్, రూప భయపడుతోంది. కరెంటు వచ్చే వరకు తనకు తోడుగా ఉండు అని చెప్పి బయటికి వచ్చేసింది కాత్యాయిని. ఇదేదో బావుంది వదినా, బంగారానికి దొంగనే కాపలా ఉంచినట్లు నవ్వుతూ స్వప్న కాత్యాయినికి వినిపించేలా మాట్లాడుతూ తననే ఫాలో అయ్యింది. ఏమీ కాదు, నా కొడుకు బంగారం. ఏదో ముచ్చట కొద్దీ ఆ పిల్లని ఏడిపిస్తున్నాడేమో కానీ హద్దులు దాటైతే ప్రవర్తించడు. నాకు ఆ నమ్మకం ఉంది. లేకపోతే మన అంగీకారం కోసం వాడు ఇన్ని రోజులు ఆ పిల్లని పెళ్లి చేసుకోకుండా ఉండడు. చాలా గర్వంగా, చాలా నమ్మకంగా చెప్తోంది కాత్యాయిని. అంతేలే, అది కూడా నిజమే అంది స్వప్న. అర్జున్ తన ఫోన్లో లైట్ ఆన్ చేసి రూపవైపు చూస్తూ, పర్వాలేదు, నీకు కూడా అబద్ధాలాడడం వచ్చేసింది. అమ్మ వాళ్ళని చూసి కంగారు పడి అర్జున్ సార్ నన్ను కౌగిలించుకున్నారు, భయమేసింది అని చెప్తావనుకున్నాను. బాగానే మేనేజ్ చేశావు. నవ్వుతూ రూప పక్కకి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు మేనేజ్ చేశాను గాని మీరింకొకసారి అలా పిచ్చిగా ప్రవర్తిస్తే మేనేజ్ చెయ్యలేను. మీరే సమాధానం చెప్పుకోవాలి. ఇలా దగ్గరికి రావద్దు. ఎందుకు రాకూడదు? ఎందుకంటే అబ్బాయి గారికి ఈ మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ బాగా ఎక్కువైపోతున్నాయి. హద్దులుండట్లేదు. ఇష్టం వచ్చినట్లు ఏదేదో చేస్తున్నారు. చేస్తాను,
అయితే ఏంటి? నువ్వు నా పెళ్ళానివి. హలో మై డియర్ అర్జున్ సార్, ఇంకా నేను మీ పెళ్ళాన్ని కాలేదు. దానికి ఇంకా కొంచెం టైం ఉంది. అప్పటి వరకు బుద్ధిమంతుల్లాగా ఉండండి. ఉండకపోతే ఏం చేస్తావేంటి? ఇందాకే కదా చూశారు ఏం చేస్తానో. గట్టిగా అరుస్తాను. నువ్వెప్పుడూ పులి మేక కథ వినలేదా? ఉమ్, ఏం మాట్లాడుతున్నారు? ఈ సిచ్యువేషన్కి ఆ కథకి సంబంధం ఏమిటి? నువ్వు ఇలాగే అరుస్తూ ఉన్నావనుకో, ఒకసారి రెండుసార్లు వస్తారు, మూడోసారి పిలిచినా రారు. నాకు కూడా అదే కావాలి అంటూ దూరంగా నుంచున్న రూప దగ్గరికి వచ్చి, నేను సరిగ్గా చూడలేదు కానీ చీరలో భలే ముద్దుగా ఉన్నావే అన్నాడు. మీకు నేను ఎప్పుడు ముద్దొస్తూనే ఉంటాను నవ్వింది. ఏ రూపా, నేను నిజం చెప్తున్నాను, చాలా ముద్దుగా అందంగా కనిపిస్తున్నావు. సో క్యూట్. చాలు, మీ కాంప్లిమెంట్స్ చాలు. రోజు నన్ను చూస్తూనే ఉన్నారు కదా, ఈరోజే నన్ను చూసినట్లు. ఏంటి ఆ చూపులు? అది కాదే, ఎప్పుడు నువ్వు డ్రెస్లే వేసుకుంటావు కదా, ఇలా చీరలు చాలా తక్కువ కడుతూ ఉంటావు కదా, అందుకనే ఏమో అట్రాక్షన్గా కనిపిస్తున్నావు. ఉమ్, ఇకపై చీరలే కట్టాలి, డ్రెస్సులకు స్వస్తి చెప్పాలి. అదేంటి? నేనేమీ వేసుకోవద్దని చెప్పలేదు కదా. మీరు చెప్పలేదు కానీ అత్తయ్య చెప్పారు. పెళ్ళయ్యాక చీరలే కట్టుకో రూపా అని అడిగారు. ఎందుకలా? ఏ డ్రెస్ అయితే ఏమిటి? నేను అమ్మతో మాట్లాడతాను. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండొచ్చు, సరేనా? అయ్యో వద్దు సార్, అత్తయ్య నాతో చాలా ప్రేమగా రిక్వెస్ట్గా అడిగారు. నేను కాదని అనలేను. మీరు నన్ను డ్రెస్లో చూడాలని అనిపిస్తే మన రూమ్లో వేసుకుంటాను. అత్తయ్య ఒక మాట చెప్పాక నేను అలా తీసి పడేయలేను. మరి నీకు కంఫర్టబుల్గా ఉండాలి కదా రూపా. చీరని మెయింటైన్ చేయడానికి నువ్వు చాలా కష్టపడుతున్నావు, నేను గమనిస్తున్నాను. ఒకరోజు 2 రోజులంటే పర్వాలేదు కానీ అని అర్జున్ ఆలోచిస్తున్నాడు. పర్వాలేదు సార్, అలవాటు చేసుకుంటాను చిన్నగా. ఇప్పటికే మన కోసం వాళ్ళందరూ చాలా అడ్జస్ట్ అవుతున్నారు. పద్ధతులు, ఆచారాలు అన్నీ పక్కన పెడుతున్నారు. మన ఇష్టానికి వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నేను వినకపోతే వాళ్ళు చాలా బాధపడతారు. వద్దు సార్, నేను చీరలే కట్టుకుంటాను. పైగా మీకు కూడా చీరలంటే ఇష్టమే కదా. చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు నవ్వింది. రూప నవ్వు చూసి తాను కూడా నవ్వుతూ, రూపా, నువ్వు నవ్వుతూ ఉంటే నాకెందుకనో చాలా అందంగా క్యూట్గా కనిపిస్తున్నావు తెలుసా. బా, మళ్ళీ మొదలుపెట్టారా? అదేంటే, ఆడవాళ్ళు పొగడ్తలు ఇష్టపడతారని విన్నాను. నువ్వేంటి రివర్స్లో ఉన్నావు? ఒకసారి రెండుసార్లు అయితే పర్వాలేదు సార్, మీరు రోజు నన్ను పొగడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఏం చేయను మరి, నువ్వు మరీ అంత క్యూట్గా కనిపిస్తున్నావు నా కళ్ళకి. ముద్దొస్తున్నావు, ప్రిన్సెస్ లాగా కనిపిస్తున్నావు. మీరు మాత్రం నాకు ముద్దు రావట్లేదా ఏంటి? నేను మీకు అన్ని కాంప్లిమెంట్స్ ఇస్తున్నానా? చూసి సంతోషిస్తున్నాను అంతే నవ్వింది. ఏయ్, నిజమా? నీకు నేను ముద్దొస్తున్నానా? మరెప్పుడు చెప్పలేదే? అర్జున్ కళ్ళల్లో విపరీతమైన ఎగ్జైట్మెంట్. చెప్దామని అనుకున్నాను కానీ మిమ్మల్ని చూస్తూ మర్చిపోతున్నాను. నిజం చెప్పనా, మీరు నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు చాలామంది అమ్మాయిలు మీకు బీట్ కొట్టేవాళ్ళు. నాకు చాలా కోపం వచ్చేది. అబ్బా, భలే ఉన్నాడే, ఏం హైటు, ఏం కలరు అని ఒకరంటే, అమ్మో వాడికి చాలా పొగరే అని ఇంకొకరు, పోలీసోడికి ఆ మాత్రం పొగరు ఉంటేనే అందం అని మరొకరు. మీ గురించి పెద్ద డిస్కషన్ జరుగుతుంది అమ్మాయిల మధ్య. ఏయ్, ఆల్రెడీ అతను మన రూపకి కమిట్ అయిపోయాడు. అనవసరంగా ట్రై చేసి ఫెయిల్యూర్ అవ్వడం తప్ప ఏమీ ఉండదు, మూసుకుని కూర్చోండి అని తేజ వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చింది. అదేంటి, నువ్వే వార్నింగ్ ఇవ్వచ్చు కదా. నాకంత సీన్ లేదు కదా సార్, వాళ్ళందరూ సీనియర్స్. నేను వెళ్ళి వార్నింగ్ ఇస్తే వెంటనే నన్ను ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా అని చూస్తూ ఊరుకోలేను. అందుకనే తేజ హెల్ప్ తీసుకునేదాన్ని. తేజ తేజ కూడా జూనియరే కదా. కోర్స్, కానీ తేజాకి వర్ధన్ సపోర్ట్ ఉందని అందరికీ తెలుసు. సో వర్ధన్ని ఎదిరించే సీన్ అక్కడెవరికీ లేదు. నిజమా నువ్వు చెప్పిందంతా? నన్ను చూసి అమ్మాయిలందరూ ఫ్లాట్ అయిపోయారా? అర్జున్ కళ్ళల్లో ఎగ్జైట్మెంట్, ఆనందం కనిపించడం రూపకు అస్సలు నచ్చలేదు. ఏంటి అంతే ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు? పోలీస్ సోడని కూడా చూడను, కోపంగా అంది. ఏంటి భయపెడుతున్నావు? ఏం చేస్తావేంటి? మిమ్మల్ని రూమ్లో పడేసి దాచేస్తాను. ఆఫీస్కి పంపించను, బయటికి వెళ్ళడానికి అస్సలు పర్మిషన్ ఇవ్వను. అమ్మో, అయితే హౌస్ అరెస్ట్ చేసేస్తావా? నవ్వుతూ అడిగాడు. మరేం చేయను, ఇంత అందమైన మొగుడు ఉంటే కాపాడుకోవాలి కదా. అబ్బో, ఏంటి ఈరోజు అమ్మాయి గారు నా మీద పడ్డారు? చూసారా,
ఒక్కసారి పొగిడితేనే మీరు ఇలా మెలికలు తిరిగిపోతున్నారు. రోజు మీరు నన్ను అలా చూస్తూ పొగుడుతూనే ఉంటే నాకెలా ఉంటుంది సార్? సో రివెంజ్ ప్లాన్ చేస్తున్నావా? పోనీ అలాగే అనుకోండి, నవ్వింది రూప. ఓకే, ఈ అందమైన మొగుడికి ఇంతకంటే అందమైన పెళ్ళం ఉంది కదా, మరి దాన్ని ఎలా కాపాడుకోవాలి? ఒక పని చేద్దాం, ఇద్దరం ఒకే గదిలో కూర్చుని డోర్ గొల్లెం పెట్టేసుకుని మనకి మనమే హౌస్ అరెస్ట్ అయిపోదామా? ఏమంటావు? చిలిపిగా నవ్వుతూ కనురెప్పలు ఎగరేసి అడిగాడు. ఆహా, చాలండి, తెలివితేటలు చాలా ఎక్కువైపోతున్నాయి. మీకు ఏ పని లేదేమో, నా ముందే కూర్చుని ఇలా కబుర్లు చెబుతూ కాలం గడిపేస్తారా ఏంటి? వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? కరెంటు వచ్చే వరకు ఇక్కడే ఉండమని మా అమ్మ చెప్పింది, విన్నావు కదా? అర్జున్ మాట్లాడుతూ ఉండగానే కరెంటు వచ్చింది. అర్జున్ చిరాకుగా మొహం పెట్టి, నీ అబ్బా ఇప్పుడే కరెంట్ ఇవ్వాలా అని వెలుగుతున్న లైట్స్ వైపు ఫ్యాన్స్ వైపు చూసి తిట్టుకుంటున్నాడు. అర్జున్ ఎక్స్ప్రెషన్స్ చూసి కిలకిలా నవ్వింది రూప. రూప నవ్వుతుంటే అర్జున్కి కూడా ఆటోమేటిక్గా నవ్వొస్తోంది. ఒరే అర్జున్ అని కాత్యాయిని పిలుపు వినిపించడంతో 1 సెకండ్ రూప అంటూ రూమ్లో నుంచి బయటికి వచ్చి, ఏంటమ్మా అడిగాడు. కిందికి రారా, నీకోసం హర్షిత వచ్చింది. హర్షి వచ్చిందా? అవును, కిందకిరా. ఓకే, వస్తున్నాను అంటూ తిరిగి రూప ఉన్న రూమ్లోకి వచ్చి, రూప, మా ఫ్రెండ్ హర్షిత వచ్చింది, రా పరిచయం చేస్తాను. ఆల్రెడీ ఒకసారి పరిచయం చేశారు కదా సార్? అలా కాదు, ఇప్పుడు నాకు కాబోయే వైఫ్ అంటూ నిన్ను పరిచయం చేస్తాను. దాని ఫేస్లో ఎగ్జైట్మెంట్ చూడాలి, రా కిందకి అంటూ చెయ్యి పట్టుకుని కిందకి తీసుకువెళ్తున్నాడు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.